హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో ప్రియా విజయ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే పాపకైతే 1 టైమ్ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దునైతే లేచి ఆమెనైతే రెడీ చేసి పంపించేశాను. ఆమె కోసం అయితే పెసరట్టు వేసాను. ఇది ఒక్క మాడిపోయిన పెసరట్టు మాత్రమే మిగిలింది. ఫస్ట్ వేసిన అందుకోసమే మాడిపోయింది. కొంచెం ఆమెకి వాటర్ బాటిల్ ఇది వేసి వాటర్ బాటిల్ నింపడానికి పోయినా, అంతే మొత్తం మాడిపోయింది. ఇక మా ఆయన అయితే నాకు వేసి ఇచ్చేసారు. నేనైతే తినేసిన. సగం మిగిలింది అక్కడ పడేసిన. 4 వేసి ఇచ్చిండు, నేనైతే తినా అని. ఇదైతే అన్నం ఎవరు తినలేదు. ఇక మధ్యాహ్నం వచ్చి పాప తింటది అనమాట. మేము కూడా మధ్యాహ్నమే తింటాం. ఇది వచ్చేసి అనపగింజల కర్రీ. మొత్తం గ్యాస్ మీద చూడండి. మా ఆయనని పాలు వేడి చేయమంటే ఎట్లా ఒక పని చెప్తే నాకు 2 పనులు చేసి ఉంచుతాడు మా ఆయన. పాలు ఎక్కడ పెట్టినా మళ్ళా బోళ్ళు అయితే కొన్ని తోమెటినాయి. అన్ని పనులు అయితే పూర్తి అయిపోయింది. వాతావరణం అయితే మొత్తం చల్లగా ఉందన్నమాట. చల్లటి గాలి వీస్తుంది. మన నిన్న నైట్ నుంచి అయితే కరెంట్ లేదన్నమాట. పొద్దునైతే చీకట్లోనే ఇక బ్యాటరీ పట్టుకొని మొత్తం పనులు అయితే పూర్తి చేసేసాం మా ఆయన నేను. ఇప్పుడు కూడా కరెంట్ లేదు చూడండి. మొత్తం మబ్బు మబ్బు అయి ఉంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మీకు అందరికైతే ఒక విషయం చెప్పాలి. అదేంటంటే తర్వాత చెప్తాం. ఇదైతే గోంగూర. నిన్న మార్కెట్కి వెళ్ళింది అయితే మా ఆయన తీసుకొచ్చి, నేను గుర్తు చేయమన్నా కదా చిన్న. మా ఆయన అయితే మధ్యాహ్నం దోసకాయనే ఇది కట్ చేసి ఇమ్మంటే మధ్యాహ్నం ఏమో డైజెషన్ కాదంటారు. ఇది చూడండి ఎట్లా అయిపోయిందో. పొద్దున్నే తినాలట దీన్ని అయితే. ఇప్పుడు తినొచ్చట. టమాటాలు అయిపోయినాయి. టమాటాలు అమ్మే వస్తే చెప్పు. గోంగూర తీసుకొచ్చిండు నా కోసం అయితే. నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం. పుల్లటి ఏది వస్తువు ఇచ్చినా సరే తినేస్తా. ఇవన్నీ ఫ్రూట్స్ మీకు తెలిస్తే అర్థం కావాలి వీడియో చూసేటప్పుడే. ఇవన్నీ తీసుకొచ్చినది మావిడది. ఏమొన్నా మా ఆయన పాపం తీసుకొచ్చిండు మంచి గ్రేప్స్. వీటికన్నా మంచిగా ఉండే గ్రేప్స్ కోతులు తీసుకెళ్ళినాయి. మొత్తం 1/2 కిలో కదా, 1/2 కిలో 1/2 కిలో గుత్తి తీసుకెళ్ళిండు. ఫస్ట్ అయితే మా ఆయన తిట్టిండు. తర్వాత నువ్వేం చేస్తావులే అని ఇక ఊరుకున్నారనమాట. బట్టలు అయితే మడత పెట్టేటివి ఉన్నాయి. ఇవి నిన్న ఉతికిన బట్టలు. ఇక అన్ని చేయడానికి తీరికుంటది కానీ బట్టలు మడత పెట్టడానికి కొంచెం బద్ధకం అనమాట. ఈరోజు అయితే బట్టలు ఉతికేసిన. అసలు ఉల్లారతాయో తెలియదు. ఇదైతే మా అమ్మ పంపించింది పెరుగు, ఆవు పెరుగు అనమాట. ఇది కొంచెం తినేసి కొంచెం పెట్టేశాను. ఎక్కువ తిన్నా మళ్ళీ జలుబు దగ్గు అయితే పరేషాన్. అక్కడైతే ఇక మా ఆయన సోటుగాడికి పాలు పోసిండు కానీ ఆడైతే తాగలే. కొంచెం పెసరట్టు తిని ఎటో పోయిండు కదా. మా చిన్న పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది. కొద్దిసేపు అయితే వచ్చేస్తుంది. ఏం విషయం చెప్దామంటే, ఏ విషయం అంటే ఈ ఫైల్ చూస్తే మీకు తెలిసి అవుతుంది అనమాట. నేనైతే కన్సీవ్ లో ఉన్నాను. ప్రెగ్నెన్సీ అనమాట. ఈ ఫైల్ వచ్చేసి ఫస్ట్ నుంచి చూపెట్టుకున్న హాస్పిటల్. మేమైతే ఆసిబాద్ లోనే చూపెట్టుకుంటాం. వేరే దగ్గర అయితే చూపెట్టుకోము. ఆసిబాద్ లో అయితే 2 హాస్పిటల్ ఉన్నాయి. మేమైతే ఉషా హాస్పిటల్ అయితే చూపెట్టుకుంటున్నాం అనమాట. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. ఇదైతే నాకు 3rd ప్రెగ్నెన్సీ అనమాట. 2 పాపల తర్వాత బాబు పుడతాడేమో అని ఆశతో ఉంచుకున్నాము. ఏమో అయినా పర్లేదు కానీ ఇక ఉంచుకున్నాం అనమాట. బ్లడ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పింది. వెయిట్ అయితే కొంచెం పెరిగాను. లేకుంటే 42, 43. ప్రతి నెల చెకప్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. పోయిన ఈ నెలది కదా 6కి వెళ్ళినాం అనమాట. 49 kgs అయినా. అంతకు ముందు అయితే 47. నాకైతే ఇక బ్లడ్ చాలా తక్కువ ఉందని ఐరన్ టాబ్లెట్స్ 2 times ఇచ్చింది మేడం. అయితే అన్ని తినాలని చెప్పింది. అసలు ఏం తిన్నా 4 నెలల వరకు అసలు ఎట్లా గడిచిపోయినాయో తెలియదు. ఎందుకంటే వామిటింగ్స్ ఫుల్ అనమాట. నీరసం, వామిటింగ్స్ అన్ని పనులు మా ఆయన చూసుకున్నాడు. ఇప్పుడైతే కొంచెం ఓకే అనమాట. 5 months నుంచి కొంచెం
పని చేయగలుగుతున్నాను. పని అంటే అంత ఏం పెద్ద పని లేదు గానీ ఇంట్లో ఇక అన్ని పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం అట్లాంటి పనులైతే చూసుకుంటున్నాను. 4 మంత్స్ వరకు అస్సలు మొత్తం బెడ్ రెస్టే అన్నమాట. ఏం తిన్నా అది వామిటింగ్ చేసుకునుడు. ఇద్దరు పిల్లలప్పుడైతే నాకు అస్సలు అలాంటి అనుభవం నేను చూడలేదన్నమాట. ఈసారి అయితే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కరెంట్ అయితే లేక ఇప్పుడు పరేషాన్ అయితాంది. మొత్తం చల్లగుంది కాబట్టి ఏం కాదు. లేకుంటే మొత్తం రేకులది కదా మాకైతే ఫుల్ వేడైతది. ఇప్పుడైతే మళ్ళా 7కి రమ్మన్నది మేడం అయితే. మేమైతే మళ్ళీ వెళ్ళాలా. స్కానింగ్ అయితే తీసింది. స్కానింగ్ తీసేసి ఏమనిందంటే మొత్తం అయితే మంచిగా ఉందని చెప్పింది. మీకు చూపెడతాను ఆగండి స్కానింగ్. ఇదిగోండి స్కానింగ్ రిపోర్ట్స్ ఇవే. ఇక్కడ నాకైతే ఏమంతా కొంచెం కొంచెం తెలుస్తది. ఎక్కువ ఏం తెలవది. మేడం అయితే అంత మంచిగా ఉంది. ఏం ప్రాబ్లం లేదు. బేబీ కూడా వెయిట్ మంచిగానే పెరుగుతుంది. నువ్వే మంచిగా తినాలా. హెల్తీ ఫుడ్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకోవాలా. థర్డ్ కాన్పు కదా మంచిగా ఉండాలా అని చెప్పింది. ఇక ఎగ్ అయితే తినాలా. ఐరన్ అయితే చాలా తక్కువ ఉంది. బ్లడ్ అయితే అని చెప్పింది. ఇక ఎగ్ తింటే అయితే వామిటింగ్ అది స్మెల్లే పడతలేదు. మా ఇంట్లో అసలు గుడ్డు అంటేనే ఏదో పరమాన్నం అయినట్టు అయిపోయింది. నా వల్ల మా వాళ్ళు కూడా తింటలేరన్నమాట. ఉడకబెడితే ఆ స్మెల్ అసలు పడతలేదు. ఏం తింటున్నావు? పుట్నాలు వచ్చింది కరెంట్ లేదు కదా బయటకి వెళ్తే పుట్నాలు వచ్చింది. ఇదే అన్నమాట స్కానింగ్ రిపోర్ట్. నీకేమైనా తెలుస్తుందా? నాకేం తెలియదు. తెలుపుతా డాక్టర్ కాకపోతున్నా. మేడం అయితే అంత బాగుందని చెప్పింది. ఇది చిన్నది మొత్తం 4 సార్లు కదా. మా ఇంట్లో నాన్ వెజ్ కూడా బంద్ అయిపోయింది. ఎప్పుడో ఒకసారి అది కూడా నాటుకోడి 4-5 పీసులు తింటాను. అది కూడా మెత్తటి ఆ బాయిలర్ జుట్టుకోళ్ళు అసలు పడతలేదు. చేపలు అసలు చేపలు తింటలేదు. చేపలు తినమని చెప్తుంది కానీ చేపలు తింటలేదు. అసలు నాన్ వెజ్ అనేది ఏం పడతలేదు. ఎక్కువ ఆకుకూరలు తిన్నా కడుపు నొప్పి, మోషన్స్. ఇక పప్పు అయితే చాలా తక్కువ తినమనింది మేడం. 1 టైం తింటే ఒక రోజు తింటే ఒక రోజు తప్పించి తర్వాత తినమనింది. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం కూడా డైజెషన్ అయితే లేదు కరెక్ట్ అని చెప్తే మేడం అయితే అట్లా చెప్పింది. అంతకుముందు నెలలో మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 9 పాయింట్ వచ్చిందనమాట. ఈసారి గవర్నమెంట్లో చేయించుకున్నాం. అయితే 8 పాయింటే వచ్చింది. మేడం అయితే వచ్చే నెల మళ్ళీ చేద్దాం. ఇప్పుడైతే చేసిండ్రు కదా 10 రోజులే అవుతుందని చేయలేదు ఈసారి అయితే. వచ్చే నెలలో అయితే షుగర్ టెస్ట్ ప్లస్ బ్లడ్ టెస్ట్ అయితే చేస్తా అని చెప్పింది. ఫైల్ చూడండి. మా ఆయన పట్టుకోమంటే ఇట్లా చేసిండు మొత్తం. మడత పెట్టిన ఆ రోజు మొత్తం గలీజ్ గలీజ్ అయితే ఎట్లుంటది. ఇదైతే నా ఫస్ట్ ఇక్కడ కూడా ఒక్కసారి పెరిగిందనమాట 9 పాయింట్స్ అంతే. మళ్ళా మా ఆయన నాకైతే చాలా భయం వేసింది. 8 పాయింట్ అంటే మేడం కూడా కొంచెం తిట్టినట్టు చేసింది అనమాట. మన కోసమే మంచిది కదా. ఎందుకంటే బ్లడ్ చాలా తక్కువ ఉంటే మళ్ళీ డెలివరీ అయ్యేటప్పుడు చాలా కష్టం అవుతుందని చెప్పింది. ఎగ్ తినమని చెప్పింది కానీ నేనైతే ఎగ్ తింటలేను. ఎగ్ బదులు ఇక డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అట్లా అయితే తాగుతున్నా. నాకు మా ఆయన అయితే నా కోసం ఇక ఫ్రూట్స్ ఇట్లా తింటలేదు, జ్యూస్ అయినా తాగుతుందని ఏమో అని ఇది జ్యూసర్ అయితే తీసుకొచ్చిండు. ఆ జ్యూస్ కూడా అస్సలు తాగబుద్ధి అయితే లేదు. నాకైతే ఎట్లనో రోజు ఒక దానిమ్మ పండు, ఒక ఆపిల్, 4 డ్రై ఖర్జూర ప్లస్ బాదం పప్పులు అయితే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే తీసుకుంటున్నా. పాలైతే ఆవు పాలే అన్నమాట. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కానీ డైలీ అక్కడ వెళ్ళి తీసుకురావడం చాలా కష్టం. మా విలేజ్ లోనే దొరుకుతాయి కాబట్టి మేమైతే డైలీ 30 రూపాయల పాలు అయితే తీసుకొస్తున్నాం. చాయ్ బంద్ చేయమన్నది. మొత్తానికి చాయ్ అయితే బందే చేసేసిన. అసలు నేను 2 పాపలప్పుడు కూడా చాయ్ అనేది బందే చేయలేదు. నాకు అంత టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. 2 టైమ్స్ ఖచ్చితంగా తాగేదాన్ని. ఇప్పుడైతే ఇక మంచిగా అంతా మంచి జరగాలని చాయ్ కూడా బంద్ పెట్టేసిన. ఇదేనండి మీకు చెప్పాలనుకున్న విషయం అన్నమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి. ఆ దేవుడి
బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదా, మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం అన్నమాట. మా వీడియోని ఛానల్ని కొత్తగానే స్టార్ట్ చేసినాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది మాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకో బ్లాగ్ తో అయితే మీ ముందు ఉంటాము. బాయ్.